Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్. ఈరోజు నేను ఒకటి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్లో ఉంటుందండి. హెచ్ఎండీలో ఉంటుంది, హెచ్ఎండీ లేఅవుట్లో చాలా బాగుంటుందండి. ఈ ఫ్లాట్ వివరాలు తీసుకునే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. రెగ్యులర్గా మేము తీసుకొచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇది వచ్చేసి చెంగిచెర్ల అండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చెంగిచెర్లలో హెచ్ఎండీలో ఉంటుందండి. హెచ్ఎండీ లేఅవుట్ చాలా బాగుంటుందండి. చాలా మంచి కన్స్ట్రక్షన్, సూపర్ ఉంటుందండి అపార్ట్మెంట్ మాత్రము. అసలు దేనికి కూడా వీళ్ళు వెనక్కిపోకుండా చాలా క్వాలిటీగా కట్టారండి కన్స్ట్రక్షన్. చూడండి, పీస్ఫుల్ ఏరియా అండి. లొకేషన్ కూడా బ్యాక్ సైడ్ మొత్తం అంతా హెచ్ఎండీ అండి. హెచ్ఎండీ వెంచర్ ఇది. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ పొల్యూషన్ అనేది అసలు ఉండదు. ఎంత వెతికినా పొల్యూషన్ అనేది రాదు, ఏముండదు అండి. చాలా పీస్ఫుల్ ప్రశాంతమైన వాతావరణం. చక్కగా మనము ఇంటికాడికి వచ్చి నిమ్మలంగా ఉండొచ్చు, టెన్షన్ లేకుండా. ఇది వచ్చేసి మనకి చెంగిచెర్లలో ఉంటుందండి. చెంగిచెర్లలో నవోదయ కాలనీ అని ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఏవీ భవన్ మీడోస్ అండి. ఏవీ భవన్ మీడోస్ అనే వెంచర్ అనమాట. ఇది వేదాంశి ప్రైడ్ అపార్ట్మెంటు. చూడండి లొకేషన్, చూడండి సైడ్లో లొకేషన్ చుట్టుముట్ట. ఇది ముంగట వచ్చేసి మనకు స్టేర్ కేస్ కదండి. స్టేర్ కేస్ 7 feet ఉంటుందండి ముంగట. చాలా బాగుంటుంది. అది వచ్చేసి ఒక ఫ్లోర్లో రెండే ఉంటాయండి ఫ్లాట్స్. టోటల్గా వచ్చేసి మనకి అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి అపార్ట్మెంట్ మొత్తము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆపోజిట్లో టీవీ పాయింట్ అండి. అంతా కూర్చో సిట్టింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుందండి. ఫ్లాట్ కూడా ఇది 3 bed ఫ్లాట్ అండి. చూసుకోండి, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ కాలేదు. ఫాల్ సీలింగ్ కానీ టైల్స్ కానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇంకా ఇది మనం అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకొచ్చామండి. ఇది ఇప్పుడు తక్కువ బడ్జెట్లో చెప్తున్నారు, ప్రైస్ తక్కువ చెప్తున్నారు. తర్వాత రేట్ పెరుగుతుంది దీన్ని. చూసుకోండి, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. మనకు కనిపించేది లెఫ్ట్ సైడ్లో కిచెన్ అండి. లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కిచెన్. ఇదంతా కిచెన్ అండి. మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. చూసుకోండి, చాలా పెద్దగా ఉందండి కిచెన్ మాత్రం. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ అంతా కడతారండి, అవుతుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అదనమాట. చాలా పెద్దగా ఉంటుంది. సైజ్ కూడా చాలా బాగుంటుందండి. 1300 SFT అండి. ఇది మొత్తం ఈస్ట్ ఫేస్ ఉంటాయండి. అన్ని ఫ్లాట్స్ కూడా మనకు ఈస్ట్కే ఉంటాయి డోర్స్ అన్నీ. వేరే ఫేసింగే ఉండదు, ఈస్ట్ ఫేస్కి అన్నీ ఉంటాయి ఫ్లాట్స్ అన్నీ. చూడండి, ఇది వచ్చేసి మనకు డైనింగ్ కిచెన్ తర్వాత మనకు డైనింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇక్కడ మనకు బాసాలు అవి ఇవి ఏమైనా ఉంటే మనకు క్లీన్ చేసుకోవడానికి, తోముకోవడానికి ఉంటుంది కదా, దానికోసమని ఇచ్చాడు. ఇది వాష్ ఏరియా ఇచ్చాడు. ఇది మనకు వాష్ ఏరియాలోకి వచ్చి బయటికి రాగానే ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్లో ఒకటి బాల్కనీ ఇచ్చిండండి. చూసుకోండి, ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చాడు దీంట్లో. రైట్ సైడ్లో లోపల వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇదండి ఫుల్ వెంటిలేషన్ అండి. ఇది అసలు దీనికి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్లాట్. నీకు ఈ రేట్లో అయితే దొరకదండి అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఈ రేట్లో అయితే దొరకదు, చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు వీళ్ళు. హెచ్ఎండి అండి. ఇది పీస్ఫుల్ ఏరియా. చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది వచ్చే ఇది కామన్ అనమాట. కామన్ వాష్రూమ్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ ఇలా కొన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయిపోయినాయండి, కొన్ని మాత్రం మిగిలినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి. దీనికి 80% లోన్ వస్తుంది బ్యాంకులో. 80%, 90% వస్తుంది మీ ప్రొఫైల్ని బట్టి. మీ సిబిల్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము లోన్ ఇప్పిస్తామండి అదర్ బ్యాంక్ నుంచి, NBFC నుంచి. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. హాల్లో నుంచి మనం డైనింగ్ నుంచి స్ట్రైట్ వస్తే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్, వాష్రూమ్ ఇచ్చాడు. దీనిలో కబోర్డ్ వర్క్ చేసుకోవాలండి. షెల్ఫ్లు ఇవ్వరు వీళ్ళు. ఏ అపార్ట్మెంట్లో అయినా కూడా షెల్ఫ్లు ఇవ్వరు, అన్నీ మనం కబోర్డ్స్తో చేయించుకోవాల్సిందే కంపల్సరీ. ఫాల్ సీలింగ్ చేసిస్తారండి, ఫాల్ సీలింగ్ అన్నీ చేస్తారు, కానీ కబోర్డ్స్ మాత్రం మనం చేయించుకోవాలి. ఇది వాష్రూమ్ అండి, అటాచ్ వాష్రూమ్. గీజర్ పాయింట్ కానీ షవర్ కానీ అన్నీ వస్తాయి ఇలా.
ఇదండి ఒకసారి మనము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా అన్నీ పెద్దగా ఉంటాయండి, చిన్నగా ఏముండవు, చాలా పెద్దగా ఉంటాయి. పీస్ఫుల్ ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం, చాలా బాగుంటుంది. 1300 SFT అంటే చాలా బాగుంటుంది, అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఎదురుగా స్లైడింగ్ డోర్స్ వస్తాయండి, అల్యూమినియం స్లైడింగ్ డోర్స్, అదే మన యూపీవీసీవి స్లైడింగ్ డోర్స్ వస్తాయి. చూడండి వ్యూ కూడా ఎంత బాగుంది చూడండి బయట. అంతే లప్పం ఫినిషింగ్ అండి, చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంటుంది అండి, స్పేస్ కూడా బాగుంటుంది, బయట కూర్చోవచ్చు హాయిగా. అల్యూమినియం స్లైడింగ్ డోర్స్, అది మన యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి పెద్దగా, ఓపెన్ చేసుకుని బయట హాయిగా కూర్చోవచ్చు మంచిగా ప్రశాంతంగా చల్లగాలికి. అస్సలు పొల్యూషన్ లేదండి ఇక్కడ, పొల్యూషన్ అనే ముచ్చటే లేదు అసలుకి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పారండి వీళ్ళు. గెస్ట్ బెడ్రూమ్ అయినా సరే మనకు చిల్డ్రన్స్ స్టడీ రూమ్కి కూడా వాడుకోవచ్చు. ఇదండి స్టడీ రూమ్ కోసం వాడుకోవచ్చు, గెస్ట్కి అయినా వాడుకోవచ్చు బెడ్రూమ్. ఇవి 3 బెడ్రూమ్స్ అంటే చూస్తారు కదా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, తర్వాత ఇది ఒక బెడ్రూము. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ హాల్. ఇది అటాచ్ అది మన కిచెను, తర్వాత హాల్. ఇది హాల్ అండి. ఇదండి ఫ్లాట్, ఇది చాలా పెద్దగా ఉందండి ఫ్లాట్. 1300 SFT అండి ఇది ఫ్లాట్, మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుందండి. ఇవి వచ్చేసి అన్ని ఫ్లాట్స్ కూడా మనకు 100% వాస్తు ఉంటాయండి, వాస్తు ప్రకారమే ఉంటాయండి. ఇది ఎలివేషన్ చూడండి, ఆపోజిట్ ఎలివేషన్, ఇది బ్యాక్ సైడ్ ఎలివేషన్. కింద పార్కింగ్ ఏరియా, అది లిఫ్ట్ అండి. అది మన కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇస్తారు, ఇది లిఫ్ట్. ఇది చూసుకోండి, ఎక్సలెంట్ ఉంటుందండి. ఇది పొల్యూషన్ అయితే అసలుకే ఉండదండి, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే ఇది. 24 hours వాటర్ సప్లై, ఇంకా పవర్ బ్యాకప్ కూడా ఉందండి ఇందులో. మనకి పవర్ పోయినా కూడా మనకి జనరేటర్ తోటి పవర్ ఇస్తారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకు మన ఇన్ఫోసిస్ ఉంది కదండి, ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి అయితే మనకి జస్ట్ 2 kilometers ఉంటుందండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ 2 kilometers మాత్రమే ఉంటుంది. హెచ్ఎండి లేఅవుట్ కూడా మనకు ఇది మొత్తం హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీ అంటారు దీన్ని, గేటెడ్ కమ్యూనిటీ. మనకి ఇక్కడ నుంచి 200 feet రోడ్ పోతుందండి. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్కి వెళ్తుంది 200 feet రోడ్డు. ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు ఉప్పల్ అండి, ఉప్పల్కి కానీ వరంగల్ హైవేకి కానీ అంత దగ్గర ఉంటుందండి ఇవి హౌస్ మాత్రము. ఇది చెంగిచెర్లలో ఉంటుందండి. ఇది 80% లోన్ వస్తుంది మీకు. దీని ప్రైస్ వచ్చేసి 56 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి అండి. 56 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేస్తే మేము దీని లొకేషన్ కూడా మీకు ఇస్తామండి. మీరు వచ్చి చూసి మీరు నచ్చితే మీరు తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి చెంగిచెర్ల అండి. ఇది చెంగిచెర్ల నుంచి మనకు జస్ట్ 1/2 kilometer దూరంలో ఉంటుందండి, అంతే అండి. ఈ హౌస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నచ్చితే కనుక మీరు దయచేసి కాల్ చేయండి అండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రెగ్యులర్ మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.